హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు విజయవాడ ఉత్సవం గురించి అయితే చూపిస్తున్నాను. మీరు చూస్తుంది ఇది దసరా రోజు, అది లాస్ట్ రోజు అండి. మొత్తం 11 days అయితే మనకి జరిగాయి ఇవి. ఆ లాస్ట్ రోజు అయితే మీకు ఏ వీడియో అయితే చూపిస్తున్నాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇలా లైటింగ్స్ అవి అయితే చాలా బాగున్నాయి. చుట్టూ అయితే స్టార్టింగ్లో షాపింగ్ అంటే శారీస్, క్లాతింగ్కి సంబంధించిన స్టాల్స్ పెట్టారు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అక్కడ లోపల పెద్ద స్టేజ్ అయితే వేసారండి. దానికి సంబంధించింది ఒక ప్రొజెక్టర్ ఇక్కడ పెట్టారు, అక్కడ చూపిస్తారనమాట. అంటే లాస్ట్ రోజు కాబట్టి ఇన్ని రోజులు ఏమేమి కార్యక్రమాలు జరిగాయో మనకైతే చూపిస్తున్నారు. ఈ విజయవాడ ఉత్సవం వచ్చి మనకి ఈ సంవత్సరం విజయవాడలో అయితే చాలా గ్రాండ్గా, చాలా భారీగా చేశారని చెప్పాలండి. ఎందుకంటే ఈ 11 days కూడా దగ్గర 3000 మంది కళాకారులను తీసుకొచ్చి రోజుకు కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా చేశారని చెప్పాలి. ఇంత హైలీలో ఈ సెలబ్రేషన్స్ అనేవి చేయడం అనేది చాలా గొప్ప నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ నడిబొడ్డున, అంటే కృష్ణానది నడి పక్కన అంతకుముందు కూడా పెట్టారు, కానీ అప్పుడు ఇంత గ్రాండ్గా అయితే ఇప్పుడు పెట్టలేదు. చాలా గ్రాండ్గా పెట్టారు ఈసారి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఈ విజయవాడ ఉత్సవం అయితే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరూ అయితే లోకల్లో మేము కానీ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరికీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఫెస్టివల్లో మనకి మెయిన్ సెట్ వచ్చి డైలీ వచ్చి డ్రోన్ షో అయితే వేసేవాళ్ళు. డ్రోన్ షో, లేజర్ షో ఆకాశంలో వేసారు, అది కూడా చాలా బాగుంది. అది డైలీ అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. లైటింగ్ అయితే పిచ్చెక్కిచ్చేసింది అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ మాడుగుల హల్వా అంట, ఇది ఒకటి బాగుంది, అది తీసాను దాన్ని నేను. ఇక పిల్లలు ఫొటోస్ అవి తీసుకోవడానికి విజయవాడ ఉత్సవం అని చెప్పి ఇలా లోగోస్ లాగా తయారు చేశారు. ఫ్యామిలీ అంతా వస్తారు కాబట్టి ఇది ఒకటి అయితే చక్కగా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. దాని తర్వాత మేము అలా తిరిగి ఇంకా కాసేపు ఊరికి అలసిపోయాము. సరే ఏమన్నా తిందామని చెప్పి అలా చూస్తూ ఉంటే విజయవాడ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ తెలిసిందే కదా అందరికీ, పునుగులు. ఆ పునుగులే తీసుకుంటున్నాం ఇప్పుడు మేము. చకచక అయితే ఆకలేసింది. ఫస్ట్ అయితే వద్దనుకున్నాం, కానీ తర్వాత ఆకలి మీద అయితే లైక్ చేసాం. ఆ రోజు యాక్చువల్గా లాస్ట్కి హెల్త్ బాగోలేదు, బాగా జలుబు చేసింది. క్రీమ్ బిస్కెట్లు, ఈ మంచు చాక్లెట్లు, డైరీ మిల్క్లు, 5 స్టార్లు, మన హాలిడేస్ కదా మొత్తం లాగించేసింది. దాంతో జలుబు వచ్చింది. పిల్లలు ఇప్పటి నుంచి అడుగుతున్నారు నన్ను, నాకైతే కుదరలేదు. ఆఫీస్కి వెళ్తాను కదా డైలీ, ఆఫీస్కి వెళ్ళడం వల్ల నాకు కుదరలేదు. ఈవినింగ్ పూట లేట్ అవ్వడం, దానివల్ల కుదరలేదు. ఇంకా ఆ రోజైతే మేమంతా కలిసి వెళ్ళాము. కానీ ఫుల్ ట్రాఫిక్, బీభత్సంగా ట్రాఫిక్ ఉందండి. ఎందుకంటే మేము ఫ్లైఓవర్ మీద ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళాము. ఫ్లైఓవర్ ఎక్కి తిరిగి రావాలన్నమాట. తిరిగి యూటర్న్ తీసుకొని రావాలి. బస్ స్టాండ్ వరకు అయితే ఎక్కడ మనకి ప్లేస్ ఉండదు యూటర్న్ తీసుకోవడానికి. ఇంకా అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు ఎలా ఉందంటే మనకి రోడ్ అంతా కార్లు మొత్తం పార్క్ చేసి ఉన్నాయి. పక్కన పైనుంచి ఏమో అప్పుడే డ్రోన్ షో స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్ మీకు లాస్ట్ నా వీడియోలో చూస్తుంటారు కదా, మన ఛానల్లో నా లాస్ట్ వీడియో చూస్తుంటారు కదా. దాని తర్వాత మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దానివల్ల కూడా కాసేపు ఆపారు. మీ కరెక్ట్గా బస్ స్టాండ్ ఎదురుగా ఆపారు. మేము అక్కడ ఆగాము కాసేపు, చాలాసేపు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్తున్నాం కదా, ఇది శివలింగాలు సెట్ వేశారు. అంటే మన దేశంలో ఉన్న శివలింగాలు అన్నీ ఏ స్టేట్లో అయితే ఉన్నాయో ఆ పేర్లు రాసి మనకి లోపల పెట్టారు. స్టార్టింగ్ ఇలా మంచుతో ఒక పర్వతంలా చేశారు. అందులోకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ అమ్మవారి ఫోటో అయితే ఎక్సలెంట్ అండి, మామూలుగా లేదు, చాలా బాగుంది. అంటే ఎంతసేపు తీసినా సరే అక్కడే ఉండాలనిపించింది, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది.
బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అందరం కలిసి అక్కడైతే ఒక ఫోటో, నేనే కాదు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటో తీయడం, వీడియో తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, ఇంకా అదే పనిలో ఉన్నారు అందరూ అనమాట. ఈ సెటప్ కూడా చాలా బాగా సెట్ చూడాలి. సెట్ ఇది చాలా బాగా వేసారు. ఇవన్నీ ఇంక శివలింగం అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీశారు, అన్నీ ఇలా సెట్ చేశారు. మల్లికార్జున స్వామి, శ్రీశైలం ఇలా వరుసగా పెట్టారు. ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం గమనిస్తే కొన్ని శివలింగాలు మనకి పైకి కనిపిస్తాయి, కొన్ని ఏంటంటే లోపలికి ఉంటాయి. ఎక్కువగా అదర్ స్టేట్లో ఉండే శివలింగాలన్నీ లోపలికే ఉంటాయి. మనం చూడాలంటే సరిగ్గా కనిపించవు అనమాట. ఇక్కడైతే మనం చక్కగా స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ శివలింగం చూసారా పైకి ఉంది, కానీ కొన్ని స్టేట్స్లో శివలింగాలు లోపలికి ఉంటాయి, కిందకు ఉంటాయి, తక్కువ ఎత్తు ఉంటాయి అన్నమాట. ఇంకైతే అందులోంచి బయటకు వచ్చేసాము. చూసి మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇంకా అన్నీ చూసేసాము. ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాము. మాతో పాటు వచ్చిన మాతగారు అయితే ఆవిడ ఇంకా మాతో పాటు స్పెండ్ చేయలేక మేము ఎక్కువసేపు తిరుగుతున్నాం అటు ఇటు, ఇంకా ఆవిడ వెళ్ళిపోయారు. మేము సరదాగా కాసేపు అక్కడ నుంచున్నాము, అవి ఇవి చూస్తున్నాము. సరే అప్పటికే 10:30 దాకా అయిపోయిన టైము, ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామని అని చెప్పి అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం మన వీడియోస్కి లైక్స్ తక్కువ వస్తున్నాయి. ఎవరైతే ఈ ఉత్సవంకి వెళ్ళడం మిస్ అయ్యి ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే ఎలాగోలాగా విజయవాడ ఫెస్టివల్ అయితే వాళ్ళకి చూపించగలిగాను. నెక్స్ట్ మనకి విజయవాడలో మా గొల్లపూడి ఏరియాలో ఎగ్జిబిషన్ పెట్టారు, అది కూడా చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.